ఇక ఎగ్జాంపుల్ 9 కింద మన టెక్స్ట్ బుక్లో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడు నాన్న. సో క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి. యూజ్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి టు ఫైండ్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ కింద ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్కి సంబంధించి అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ మెథడ్ ఉపయోగించి? ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి. ఓకేనా? మీకు ఆల్రెడీ సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి విన్నారు. ఈ ఎలిమినేషన్ మెథడ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏం లేదు, మీకు అందరికి తెలిసిన మెథడే, కొత్తగా పేరు కొత్తగా వింటున్నారు అంతే. సో ఆన్సర్ రాసేటప్పుడు ముందు సొల్యూషన్ అని పెట్టుకోండి. సొల్యూషన్ అని పెట్టి ఫస్ట్ ఏం చేయాలి? వెరీ గుడ్, ఇచ్చిన ఈక్వేషన్స్ రాసేయాలి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్, ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ రెండు రాసేయండి. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 2x + 3y = 8. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. వాడే ఇచ్చాడు ఈక్వేషన్ నెంబర్ 1 అని క్వశ్చన్లో. తర్వాత 4x + 6y = 7. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? వాడు ఇచ్చినటువంటి రెండు ఈక్వేషన్స్ కూడా మనం రాసేస్తాం. గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి రెండు ఈక్వేషన్స్ కూడా రాసేస్తాం. ఓకేనా నాన్న? నెక్స్ట్, సో రెండు ఈక్వేషన్స్ ఏంటంటే నాన్న, 2x + 3y = 8 కనిపిస్తుంది కదా? ఓకే. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 2x + 3y = 8. సెకండ్ ఈక్వేషన్ ఏమో 4x + 6y = 7. 4x + 6y = 7. నాన్న అక్కడ నేను మరలా ఇక్కడ రాశాను, మీరు రెండోసారి రాసుకోవద్దు. ఓకేనా? పేజ్ మార్చాను కాబట్టి నేను మరలా రెండోసారి రాశాను. ఓకేనా? మీరు డైరెక్ట్ కంటిన్యూస్ కింద ఈక్వేషన్ కింద రాసేయండి. నెక్స్ట్ నాన్న, ఈ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయాలి. చూడండి, ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఒకవేళ తీసివేస్తే సేమ్ ఉంటే తీసివేసేటప్పుడు క్యాన్సిల్ అవుతాయి. సేమ్ లేవు, ఇవేమో 2x, ఇది 4x, ఇది 3y, ఇది 6y కదా? సో అందుకే నేనేం చేస్తానంటే ఈక్వేషన్ నెంబర్ 1ని మల్టిప్లై విత్ 2, మల్టిప్లై ఈక్వేషన్ నెంబర్ 1 విత్ 2. నాన్న దీనికి రౌండ్ చుట్టకూడదు. ఇలా రౌండ్ చుట్టామంటే అది ఈక్వేషన్ నెంబరు, ఇలా మామూలుగా ఉంటే అది మామూలు డిజిట్. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 1ని నేను 2 అనే నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాను. ఒకవేళ మీరు దీనికి కూడా రౌండ్ చుట్టారనుకో, అప్పుడు ఈ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి అనే అర్థం వచ్చేస్తుంది. ఓకేనా? సో ఓన్లీ ఈక్వేషన్ నెంబర్కి మాత్రమే మనం రౌండ్ చుట్టాలి. ఆ చిన్న బేసిక్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా? సో పైన ఉన్న ఈక్వేషన్ నెంబర్ 1ని 2తో మల్టిప్లై చేయండి. 2 × 2 = 4, 4x + 2 × 3 = 6, 6y = ఎంత నాన్న? 2 × 8 = 16. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కూడా దీని కింద రాసేయండి నాన్న. 4x + 6y = 7. తీసివేసాం అనుకోండి, ఈ రెండు పోతాయి, ఈ రెండు పోతాయి. 0 = 9 వస్తుంది. 0 = 9. సో ఇది ఏమైనా ఇంపాసిబుల్ అవుతుందా? 0 అనేది 9కి ఈక్వల్ అంట. కాబట్టి ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, 0 = 9 వచ్చింది. సో మనకి బేసిక్గా చార్ట్ తెలుసు మీకు. a1/a2 = b1/b2 ఈక్వల్ అవుతుంది. చూడండి, 2/4 అంటే 1/2 వస్తుంది క్యాన్సిల్ చేస్తే. 3/6 అంటే 1/2 వస్తుంది. a1/a2 = b1/b2. కానీ c1/c2 అవ్వదు. అప్పుడు ఏమిటవుతాయి? అవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ అయితే ఇక్కడ సొల్యూషన్ ఉంటుందా? ఉండదు. అదే రాస్తున్నాను నాన్న. సో ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. therefore it is not impossible. లేకపోతే it is impossible అని రాసండి. it is impossible. it is impossible. So the given lines, the given equations, the given equations have no solution. ఎలాంటి సొల్యూషన్ని కలిగి ఉండవు. ఓకేనా? సో అంతే, ఇలా రాసి ఇది ఇంపాసిబుల్ కాదు
ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇది పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్కి ఎలాంటి సొల్యూషన్ అనేది ఉండదు. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్ నాన్న. సో ఈ ఎగ్జాంపుల్ కూడా నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఇది కూడా ఇస్తాడు మీకు, ఇక్కడ ఎక్స్ వైలు కన్ఫ్యూజ్ అయిపోతే ఏంటి ఎక్స్ వైలు లేవు రెండు క్యాన్సిల్ అయిపోయాయి అని కంగారులు ఇక్కడ వరకు చేసి వదిలేస్తారు. సో ఈ రీజన్ కూడా రాయాలి. ఓకేనా,